ఏంట్రా అందరూ పని లేనట్టు జామీన్ గోల చేస్తున్నారు? బయట ఎండగా ఉంది కదా, శని ఆదివారాలు ఇక్కడే ఉండి కూల్గా రెస్ట్ తీసుకోవచ్చుగా. బయటికి వెళ్ళి ఓడబొడిచేదేమిట్రా? మొరా ఇస్తున్నావా? కన్నెత్తి నా వంక చూసిన వాడిని మట్టిలో పాతి పారేస్తాను. కోపంతో మొరాయించేవాడిని ఏం చేస్తానో ఆలోచించుకో. తన్నేనంటే ఇనుప చెవులు విరిగిపోతాయి రాస్కల్. వారేవా, నాకు భోజనమా? నోటికి హితవుగా వండి నువ్వే తీసుకొస్తావని నేనేమాత్రం ఊహించలేదు. ఆకలి. రా లోపలికి రా, వచ్చి వడ్డించు. ఆయన కోసం భోజనం తీసుకొచ్చారు. ఆయనంటే ఎవరు? నువ్వు జైల్లో వేసుంచావే ఆయన కోసం. ఓహో, ఆయన కోసమా? కట్టుకున్నవాడి పేరు చెప్పవా? పతివ్రతవే. ఇప్పటి నుంచే వాడికి భోజనం గీజనం అన్ని పెట్టి తయారు చేసుకుంటున్నావా? అమ్మడు, ఈ ఆవు పాలున్నాయి చూడు, అందులో కాస్త బాదం పప్పులు పడేసి ఇవాళ రాత్రి తీసుకురా. మీ మొదటి రాత్రి నేనే ఇక్కడ ఏర్పాటు చేస్తాను. ఏంటి గది సరిపోదని చూస్తున్నావా? ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ఒక అంతస్తుంది, అది మర్చిపోయి మాట్లాడు. నో, నేను ఏ విషయం మర్చిపోను. లోఫర్ అని ఆ రోజు నా మొహాన కాండ్రించి ఉమ్మేశావే, అది నేను మర్చిపోయాను. కంప్లైంట్ ఇచ్చావే డిఐజీ ఆఫీసులో నా మీద, అది నేను మర్చిపోయాను అనుకున్నావా? ఇంత అవమానం జరిగాక నీ వివాహం జరిపిస్తానా? వాణి, నా కోసం ఎవరి దగ్గర అవమానపడదు. ఇంటికి పో నువ్వు. ఇన్స్పెక్టర్, రాజాని జామీన్లో తీసుకెళ్ళటానికి కోర్టు బెయిల్ ఆర్డర్తో వచ్చాం. వకీల్ గారు, అది వరకు ఇవ్వండి. సార్, తాళం చెవిరెడ్డి తెరవమంటారా? ఉండవయ్యా. కావలసిన సంతకాలన్నీ పెట్టించి వదిలిపెట్టు. రండి సార్, రండి సార్. థ్యాంక్ యూ. చౌదరి గారు మహా తెలివైన వారండి. వకీల్ని తీసుకొచ్చి మిమ్మల్ని దెబ్బ కొట్టారే. జామీన్ ఇవ్వగానే అయిపోయిందేంటయ్యా? కోర్టు అని ఒకటి ఉంది కదా, ఇళ్ళగానే పండగ అయిపోతుందా? రేపే ఇంకో కేసు బనాయించి వాళ్ళిద్దరిని లోపల పారేస్తాను. ఇద్దరు ఎవరండి? అదేనయ్యా, రాజాగాడిని ఆ వాణిని. సార్, వాళ్ళిద్దరికి వివాహం జరగబోతుంది. అది జరగదయ్యా, నేను అనుకున్నది జరుగుతుంది. నువ్వు ఒక పని చేయి, 2 లాకప్ రూములు రెడీ చేయి ఈ రోజే. సరేనా? అలాగే సార్.